యూరియా దొరకక రైతులు ఆర్తనాదాలు చేస్తున్నారు. పంట కీలక దశకు వచ్చిన సమయంలో ఎరువు లేక అన్నదాతలు రోదిస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం పోగులపల్లి కొత్తపల్లి గ్రామాల్లో రైతుల పరిస్థితి వర్ణనాతీతంగా ఉంది. యూరియా లేక మక్క పంట కర్ర ఎదగలేదు. ఆ కర్రను చూసి రైతులు కన్నీటి పర్యంతమయ్యారు. గత్యంతరం లేక మక్క పంట చేనులోకి పశువులను తోలి మేపుతున్నారు. గత 40 ఏళ్ల నుంచి వ్యవసాయం చేస్తున్నామని ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి ఎదురు కాలేదని రైతులు వాపోయారు. ఎకరాకు 20,000 రూపాయల పెట్టుబడి పెట్టామని తెలిపారు. వెంటనే ప్రభుత్వం తమను ఆదుకోవాలని వేడుకున్నారు. ఫస్ట్ పిండి దుక్కి పిండి వేసినాం. రెండో పిండికి కొంచెం అటు ఇటు ఎద్దాం మధ్య అయింది. అది కూడా తిప్పల పడి తెచ్చేసినాం. ఆ రెండో పిండి అయిపోయినాక కూడా మూడో పిండి అప్పుడు ఊరియా టైట్ అవుతుంది. టైట్ అవుతుంటే కూడా అక్కడిక్కడ తిరుగుతాను. కానీ సొసైటీ లేకపోతే ఆధార్ కార్డు పట్టుకురా ఒకటి ఇస్తాం, లేకపోతే పట్టా పట్టుకురా ఒకటి ఇస్తాం అంటారు. అది కూడా నైట్ 2 గంటలకు 3 గంటలు లేచి వెళ్ళిపోయి ఆడుంటే తిండి తిప్ప లేకుండా మేము అందరం పోయి ఆడుంటే అది వచ్చేది తెలుస్తలేదు, ఇచ్చేది తెలుస్తలేదు. తీరా టైం కాడికి పోయాక అయిపోయినాయి అంటారు. ఏమైనా లారీలు పైనుంచి వస్తలేవు అంటారు. పైనుంచి ఎందుకు రావట్లేదు? ప్రాబ్లం ఏంటంటే మన దేశానికి అసలు ఇస్తలేరు, ఎక్కడి నుండి వస్తలేవు అని మాట్లాడతారు. మరి మా పరిస్థితి ఏంది? ఇప్పుడు 4 ఎకరాలకైనా 20,000 80,000 ఖర్చు. 80,000 ఎక్కడి నుంచి? ఒక ఎకరం పట్టకు పట్టకపోతే ఒక బత్త ఇప్పుడు దశ అయిపోయింది. ఆల్రెడీ మొక్కజొన్న పని అయిపోయింది. పొలాలు కూడా పొట్టకొచ్చే దశకు వచ్చింది. అది కూడా ఈ వారం 10 రోజులలో అయితేనే మాకేమన్నా ఇచ్చినా వేసినా ఏమన్నా ఉన్నోళ్ళకైనా పని చేస్తాయి. ఇప్పుడు మాలాంటి పోయినాయి మొక్కజొన్న చేనులు ఉన్నోళ్ళు పనికి రాలే, అయిపోయినాయి. పట్టుకున్నావో గుడ్లు మెత్తరావో అయిపోయి ఆ పీసులతోనే ఆ పీసులు కూడా అలానే ఉండిపోయినాయి. వాటికి బలం లేదు. తిండి తింటేనే బలం. వాటికి కూడా ఏ సైజనం వేస్తే అవి కూడా ఎదిగిపోవు. ఆ ఏ సైజనం దొరకలేదు. నైట్ 2 గంటలకు పోతే సాయంత్రం 5, 6 అవుతుంది. 6 గంటల వరకు తిండి లేదు, తిప్పలేదు. పొద్దుగాల పోతే సాయంత్రం వచ్చే టైం వరకు మా ఉపాసం ఏంది, మా కథ ఏంది? నాకు తెలిసిన అవగాహన ఉండి అయితే మాత్రం నాకు దాదాపు ఇప్పుడు 40 సంవత్సరాలు ఉన్నాయండి. 40 సంవత్సరాల కాంచి అయితే ఎన్నడూ ఇంత తిప్పల పడలే. ఈ సంవత్సరం పాటు తిప్పలైతే ఎప్పుడు పడలే. ఎప్పుడు వచ్చేసినా కానీ మీరు ఇక్కడ పని చేసుకుంటున్నా కానీ ఆటోనికి డబ్బులు ఇచ్చి పంపించినాం అనుకో, వాడే తెచ్చి ఇంటికి ఆడేసేది. సరే వాడు దేకున్నా మేము పోయినా కానీ మాట్లాడుకుని తెచ్చుకునేది. మేము పోయినా కానీ అసలు మాకు అట్లా బత్తాలు కూడా ఇస్తలేరు. పొద్దుగా నైట్ 2 గంటలకు 3 గంటలు లేచిపోతే మళ్ళీ సాయంత్రం 4 అవుతుంది, 5 అవుతుంది. ఆ 5 గంటల వరకు వచ్చారు కూడా ఒక బత్త కూడా వచ్చే నమ్మకం లేదు. ఇట్లున్నాయి. మరి గవర్నమెంట్ ఏమైనా ఆదుకుంటుందో, మరి మా పొలాలకి పంట పొలాలకి ఏమైనా నష్టపరిహారం కట్టిస్తుందా, లేకపోతే ఇప్పటికైనా ఊరియా బస్తాల స్టాక్ పంపిస్తుందా? ఇదే మేము కోరుతున్నాం సార్. అది మీరు కూడా చూడండి. కాకపోతే ఇదంతా పొలాలంటే ఎట్లున్నది, ఏం కథ? మా బతుకులు నువ్వు ఇచ్చేటి అయినా ఇవ్వది. మా డబ్బులు పెట్టి తీసుకున్నా కానీ నువ్వు మాకు టైంకి పంపించవతి. నువ్వు చేసే పని ఏది? నీ ప్రయత్నం ఏది? మేము కష్టపడి చేసుకుంటే నువ్వు కావాల్సినంత అయిపోతే మా బతుకు తెరువు ఏంది? నువ్వు ఇవన్నీ చేసి మేము అంత చేసుకొని నిన్ను నమ్ముకొని మాకేదో మంచి చేద్దామని చేస్తే నువ్వు మమ్మల్ని ఇంత ఇబ్బంది చేస్తే మేము ఎట్లా బతికేది? ఏంది మా పరిస్థితి? అది ఆలోచించాలని మేము కోరుతున్నాం. దానికి మరి ఏం చేస్తారో ఏం కథో అర్థం అయితే లేదు. ఇప్పటికైతే ఈ దశ పోయింది. 3 ఎకరాల మొక్కజొన్న వేసిన. 3 ఎకరాల మొక్కజొన్న అయితే నాకేం దిగుబడి లేదు. దిగుబడి లేక మన ఊరియా కట్ట లేవు. ఊరియా కట్ట లేకపోతే దిగుబడి లేదు. రెండో పిండికి నాకు దుక్కి పిండి అందకపోవడం వలన ఇక పంట ఇట్లా నష్టమైంది. పొలం అయితే దారుణంగా అయిపోయింది. అన్న రేవంత్ అన్న జర కాపాడు, మమ్మల్ని దయచేసి మాకు రైతులను అందరికీ జర చూసుకో. నువ్వు మా పరిస్థితి చూడన్నా. మేము మా మిడిల్ క్లాస్ బతుకులో మేము ఎట్లా బతకాలి, ఏం చేయాలి? కూలి చేస్తే ఏమొస్తుందన్నా? ఎవరైనా రైతు ఉంటేనే కూలి పిలుస్తారు. దయచేసి మీరైనా చెప్పండి అన్న. మా బాధలు అర్థం చేసుకోవాలి సార్. మీరు దయచేసి నీ దండమైనా పెడతా సార్, నీకు కాలైనా పెడతా, కానీ మా బాధలను కొంచెం చూడండి మీరు. పిండి బత్తాలు అందక ఆగమైపోయింది. ఆగమైపోయి పంట ఖరాబ్ అయింది. పంట ఖరాబ్ అయ్యి మాకు ఎక్కడ అందక మేము గుడ్ల మేపుకుంటున్నాం. గుడ్ల మేపుకొని వెళ్ళిపోతున్నాము.